పేరు వల్లి మహేష్. అయితే మాది కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా, ఇసుకదావన గ్రామం. నేను తెలంగాణలో పని చేపిస్తాను. రుద్రంగి అనే గ్రామంలో, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను పని చేపిస్తుంటా. వేములవాడ దగ్గరలో పని చేపిస్తుంటా. అది నేను వస్తా ఆంధ్రపదం అని చెప్పి నేను ఒకటి ఫోన్ అవుతాను పెంచుకున్నా బాగా. అది వస్తా కరీంనగర్లో టిఫిన్ చేద్దామని ఏరియా బస్సు ఎక్కి కరీంనగర్లో దిగి టిఫిన్ చేసి మళ్ళీ బస్సు ఎక్కిన. బస్సు ఎక్కాక బస్సు ఖాళీ ఉండింది. మనం కొనుక్కొని నిద్రపోయినా. ఇంకా వరంగల్లో స్టేజ్ వచ్చిందని చెప్పి కండక్టరు వరంగల్ అయ్యాడు. ఆ టక్కుని దిగేసిన. దిగి చూసుకుంటే ఊరు కోడి మర్చిపోయినని చెప్పి ఒక ఆటో ఒకటి కిరాయి మాట్లాడుకుని అని చెప్పి మొత్తం హనుమకొండ మొత్తం దిగిన. ఒక బస్సు వెళ్ళిపోయింది. సరే పోతే పోయిందని చెప్పి నేను వచ్చేసిన. వచ్చిన తర్వాత ఇవాళ పొద్దున మా ఫ్రెండ్ ఒకడు నా కాడిన కోడిని చూసి మహేష్ ఇటు సంగతి నీ కోడి పలానా చోట ఉంది అనేసరికి ఇంకా కనుక్కొని విలేకరులకి పొద్దున్న వీడియో పెట్టినాము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు డిపో మేనేజర్కి ఒక ఆమె కూడా పేరు ఉంది, ఆమెకి ఫోన్ చేసినాం. మేడం ఇది మా కోడి, దాని ఆధారాలు మొత్తం నేను చెప్పినా కానీ ఆమె ఏలం పెడతాననింది. ఏలం పెడతాటని చెప్పి మా బాబాయిని, మా తమ్ముడిని, ఇంకొక మనిషిని పంపించిన కరీంనగర్ డిపోకి. పంపించినా కానీ వాళ్ళు ఏదో జూకో పశు సంరక్షణ కేంద్రం ఏదో దానికి ఇచ్చారంట. ఇప్పుడు నా వస్తువు అయిపోయి అట్టేస్తారు. నా కోడి నాకు కావాలా. అది చిన్నప్పటి నుంచి ఆపేగా పెంచుకున్నా. అదే ఇంకోటి ఒక పసిపిల్లడు ఒకరు మర్చిపోయి ఉంటాం. మర్చిపోతే ఎట్లా ఏల వేస్తారా? అదేమన్నా వస్తువు కాదు, జీవము. మేమేమో చిన్నప్పటి నుంచి ఆపేగా పెంచుకుంటుందండి. దాన్ని సరే మాకు ఎట్టకొట్టు తెలిసింది కదా, తెలియకుండా ఉంటే సరే యూట్యూబ్లో పెడుతుంది. ఇంకా మేము వచ్చి మా కోడి మాకు ఏంటని చెప్పి ఆధారాలు చూపిస్తే అది పోతుంది. అట్ట కాకుండా జూలో పెడుతుంది. నా కోడి మటుకు నాకు కావాలా. అది నిద్ర మంపులో ఉండి దిగినవా, గందరగోళంలో దిగినవా? నిద్ర మంపులో బస్సు ఖాళీ ఉండింది, కొనుక్కున్నా. బస్సులో ఊరు లేదు జనం. బస్సులో ఇంకా ఖాళీ ఉండి కొనుక్కున్నట్ట. ఇంకా కొనుక్కొని వరంగల్ టక్కుని దిగేసిన. టక్కుని దిగి బస్సు అంత దూరం పోయాలనే ముద్రాబాద్ ఆడుతుందని అమ్మడిపోతే వెళ్ళిపోయింది. దానికి వల ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు అంత పరికరాన్ని ఎలా తెలియక మర్చిపోయినావు? నిద్రపోతాను, బస్సు ఖాళీ నిద్రపోయాను. లేకపోతే బస్సు రెచ్చుకుంటే కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఉదరాబాద్ బస్సు ఖాళీ ఉండేసరికి టక్కున్నాడు కొనుక్కున్నా. నైట్ 11:30 టైము. ఆ బస్సు టికెట్ నెంబర్ ఉంది నాకు, టికెట్ ఉంది నాకు, ఆడ టికెట్ ఫోటో ఉంది. ఇంకా పోతే అప్పటికి వరంగల్ డిపో మేనేజర్ కాడికి పోయి అన్న ఇటు సంగతి మాది వస్తువు పోయింది పలానా టికెట్ చూపిస్తే ఎవరు స్పందించలేదు. ఇంకా తర్వాత మళ్ళీ హనుమకొండ, మళ్ళీ ఆ నుంచి 250 రూపాయలు ఆటో మాట్లాడుకొని హనుమకొండ పోయినా. ఆడ వాళ్ళు అసలు ఏం చెప్పాలా, మాకు తెలియదు ఏనారు. డిపో వాళ్ళే వాళ్ళు చెప్తాంలా బస్సు ఏ టైంకి పోతానట్లా ఎంక్వైరీ ఆడిపోయినా కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. సరే పోతే పోయిందని చెప్పి నేను వచ్చేసిన. ఇంకా వచ్చిన తర్వాత యూట్యూబ్లో వాళ్ళు చూసి మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇది మన కోడి కదరా పలానా చోట ఉంది అనేసరికి వాళ్ళు డిపో మేనేజర్కి, ఇంకపోతే ఒక ఆమె పేరు ఏదో ఉంది ఆమెకి ఫోన్ చేసినాం. ఇప్పుడు సంజన సార్కి ఆయనకి ఫోన్ చేసినాం. ఆయన ఏమైందంట, కానీ వీళ్ళు ఏందో ఇది చేశారు. నీ కోడి ఎప్పటి నుంచి పెంచుకుంటున్నావు? సంవత్సరం చిన్నపిల్లప్పటి నుంచి తెచ్చిన. ఎంత విలువ ఉంటుంది దానికి, కాస్ట్ ఎంత ఉంటుంది? అది ఎంత విలువ చెప్పలేనన్న. చిన్నపిల్ల ఎప్పుడు తెచ్చుకున్నారు, రేపు పండగ వస్తే అమ్ముకొని ఏదో మా బతుకు తిరిగి అట్ట చేసుకుందాం అనుకున్నాం. కానీ అది అట్ట మధ్యలో పోయింది. ఇది చిన్నపిల్లప్పటి నుంచి పెంచుకుంటున్నాము. ఈ సంక్రాంతికి పండుగలు వేసుకునే వాళ్ళు ఏంటంటే దాన్ని చాలా మంది అడిగారు. దాన్ని నమ్ముకొని ఏదో కొద్దిగా మాకు దొరకబోతే ఒకటి మేము పేదవాళ్ళం, మేము పని చేసుకునే వాళ్ళం. మేమైతే వేలు పని చేసుకుంటాం. పొట్టగుడ్డు కోసం ఏదో అడిగిపోయినాము. దాన్ని ఏదో నమ్ముకుంటే మా కొద్ది ఖర్చులు వస్తాయని చెప్పి నేను చేస్తుంటే ఇది జరిగింది. ఇప్పుడు నా ఫోన్ మరుగు నాకు ఖచ్చితంగా కావాలి, లేదంటే కరోనా బయట ధర్నా చేస్తా ఖచ్చితంగా. జూకిస్తే మంచిదే కదా, జూకిస్తే అంటే నా వస్తువు కదా అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.